నమస్తే శ్రీ న్యూస్ 9 కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మాచర్ల మారణ హోమానికి పాత్రధారి పిన్నెల్లి, సూత్రధారి జగనే. తిరుపతి గంగమ్మ గుండి ఆదాయం లెక్కింపు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో విధ్వంసకర చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించిన అమరావతి పోలీసులు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో రెచ్చగొట్టడం లేదా విజయోత్సవాల ముసుగులో విధ్వంసాలకు పాల్పడే నిద్రోహక శక్తులు, అల్లరి మూకలపై కేంద్ర పోలీస్ బలగాల యాక్షన్ ఎంత సీరియస్ గా ఉంటుందో మాక్ డ్రిల్ అర్థం పట్టిందే. కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఎవరైనా ఘర్షణలకు కాలు దువ్వినా పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మాక్ డ్రిల్ ద్వారా పోలీసులు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అల్లరి ముక్కులు రాళ్లు ఇరిగితే పోలీసులు బాధ్యులను ఎలా శిక్షిస్తారో ప్రదర్శించి చూపించారు. ఆందోళనకారులపై వాటర్ కెనాల్ ప్రయోగించి ప్రక్రియను కూడా నిర్వహించారు. అల్లర్లు, ఘర్షణలు ఎవరైనా గాయపడితే తక్షణమే అంబులెన్స్లో ఆసుపత్రికి పంపించే సన్నివేశాన్ని కూడా చూపించారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు ఎంత ధీటుగా స్పందిస్తారో తెలియచెప్పారు. జిల్లాలో ఎవరైనా అల్లర్లకు తెగబడితే పోలీసులు చర్యలు ఎలా ఉంటాయో అవగాహన కల్పించి హెచ్చరించేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ఎస్పీ శ్రీధర్ తెలిపారు. మాచర్ల మారణ హోమానికి పాత్రధారి పిన్నెల్లి, సూత్రధారి జగనే. శాసనమండలి సభ్యులు మహమ్మద్ ఇక్బాల్ వీడియో సమావేశం. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. ఆయనకు ఫోన్లో కూడా వచ్చే ధైర్యం చెప్పారు. మేమందరూ వాళ్ళు బయట బతుకుతున్నారు, మేము బయట ఊళ్ళో వదిలి మేము పొలాల్లో దాక్కుంటున్నామని నేను ఇప్పటికీ చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎంత అసలు భయకంపితులై ఉన్నారు ఆ ప్రాంతం వాళ్ళు అనేది మనం చూస్తున్నాం. మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తీరు, ఆయన స్థానిక సంస్థల్లో 77 స్థానిక సంస్థలు పంచాయతీలు జరిగితే 74 ఏకగ్రీవం అందరినీ బెదిరించి, ఇక మరీ ధైర్యం కూడగట్టుకుని ఎవరో ఇద్దరో ముగ్గురో వచ్చినట్టున్నారు. 74 ఏకగ్రీవం అయ్యాయి. తర్వాత 51 కేసులు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ కుటుంబాల ఆత్మకూరులో అక్కడే ఒక 100 కుటుంబాలు ఊళ్ళు వదిలేసిన పరిస్థితి మనం చూసాం. తర్వాత ఒక బీసీ చంద్రయ్య అనే వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా అసలు సినిమా పక్కీలో చంపుతారు. కొన్ని సినిమాల్లో మనం చూస్తున్నాం, విలన్లు ఒక చేయి మీద ఒకరు నిలబడడం, ఇంకొక చేయి మీద ఇంకొక నిలబడడం, 2 కాళ్ళ మీద ఇద్దరు నిలబడడం, ఒకరు చెస్ట్ మీద నిలబడి అడ్డంగా గొంతు కోయడం, గొంతు కోశారు చంద్రయ్య అనే వ్యక్తిని. అంటే ఆ రూల్ ఆఫ్ లా, అసలు చట్టానికి అతీతులు, ఆ నియంతృత్వం, అసలు సినిమా పక్కీలో ఆ గూండాయిజం ఒక డాన్ లాగా వ్యవహరించిన తీరు మనం చూసాం చంద్రయ్య అనే మోడల్లో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంత్రి పదవి ఏదో ఆశించినట్టున్నారు.
సరే మీరు ఒక ఈ కాస్ట్ ఈక్వేషన్స్లో రాదు అనే విషయంలో ఇవాళ కూడా పేపర్లో చూశాను నేను. బుద్ధుని మార్గం అనుసరణీయం. వైసీపీ మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహించిన బౌద్ధ స్ఫూర్తి ర్యాలీలో పాల్గొన్న నిస్సార్ అహ్మద్ బుద్ధుని మార్గం అనుసరణీయమని బోధిసత్వ మహాబుద్ధు గౌతమి బుద్ధుని జయంతి సందర్భంగా నిర్వహించిన స్ఫూర్తి ర్యాలీలో మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. ముందుగా అని బోధిసత్వ మహా బుద్ధ గౌతమ బుద్ధుని జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బుద్ధ జయంతి సందర్భంగా బహుజన సేవ ఆధ్వర్యంలో మదనపల్లె టౌన్ గొల్లపల్లి సర్కిల్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నుండి బుద్ధ స్ఫూర్తి ర్యాలీ ప్రారంభించారు. సిటిఎం రోడ్, టౌన్ బ్యాంక్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్, మల్లికార్జున సర్కిల్, జడ్పీ హైస్కూల్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. ట్రాక్టర్పై బుద్ధుని చిత్రపటాన్ని ప్రత్యేక పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. కపిలవస్తు నగరం మహారాణి మాయాదేవి లుంబిని వనంలో బుద్ధునికి జన్మనివ్వడం జరిగిందని, గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి నాడే జన్మించాడని, వైశాఖ పౌర్ణమి నాడే గౌతమ బుద్ధునిగా మారారని, వైశాఖ పౌర్ణమి నాడే బుద్ధుని నిరహణ్యం జరిగిందని, అందుకే ఆ పౌర్ణమికి బుద్ధ పౌర్ణమి అని పేరు వచ్చిందని వెల్లడించారు. రాజుగా పుట్టి దాని తర్వాత ఆయన అక్కడ నుండి ఈ రోజే ఆయన జన్మం కూడా ఈ రోజు కూడా ఆయన జరిగింది. దాని తర్వాత కూడా ఆయన మన మీరు చెప్పినట్టు ఆయన కూడా పరిపక్వ జగతాన్ని కూడా కారణం ఒక ఇది జ్ఞానం వచ్చింది కూడా ఈ రోజే వచ్చింది. దాని తర్వాత ఆయన దేవుడి దగ్గర కలయిక కూడా ఈ రోజే జరిగింది. కాబట్టి ఈ రోజు చాలా పండుగలు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఒక పండుగ మనం జరుపుకుంటున్నాము. ఇది అన్ని పండుగలు కంటే విశిష్టమైన పండుగ. ఎందుకంటే బౌద్ధులు వచ్చి మన దేవుడిని చాలా అవతారాల్లో ఒక అవతారం అయింది కూడా. ఆ రోజు ఆయన దేవుని అవతారంలో మనిషి అవతారంలో వచ్చేసింది. జ్ఞానోదయం చేసి చెంది ప్రజలకు అహింస మార్గము ఏ రకంగా ఉండాలా, ఈ రకంగా ఉండే మనుషుల్లో ఉండే కూడా ఇవి మత ఉద్దేశాలు కానీ ఈ అహింస ఇది చాలా వరకు టెన్షన్స్ ఉంటాయి, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ కావాలంటే మనము ఖచ్చితంగా ఈ అహింస మార్గాన్ని పాటించాలని చెప్పి ఆ రోజు ఆయన హితబోధ చేశారు. ఆ రకంగానే ఆయన మొత్తం జీవితం కూడా అదేవిధంగా గడిపి అందరికీ ఒక జ్ఞాపకం చేశారు. ఈ రోజు కూడా చాలా వరకు ఆయన హితబోధాలు ఈ 2526 సంవత్సరాల తర్వాత కూడా ఆయన చేసిన జ్ఞానాలు ఈ రోజు మనకు అవసరం. ఎందుకంటే ఈ రోజు మన భారతదేశంలో ఆయన పుట్టినారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మతం వెదజల్లింది, చాలా వరకు వికసించింది ఈ మతము. దానికోసం ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఫస్ట్ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు చాలా కుల పార్టీలు, మత పార్టీలు వచ్చేసాయి. ఆ రకంగా అన్ని వాళ్ళు ఉండేది అహింస. దీనందరినీ వినాడి అహింసను వాళ్ళు తోడు చేసుకొని అన్ని మతాలను కలుపుకొని అన్ని రకంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకున్న వల్ల ఈరోజు వేరే కంట్రీస్ వచ్చిన మాంకులు కూడా ఇక్కడ వచ్చి మన ఇండియాకి వచ్చేసి మన మట్టిని ముద్దాడుతూ ఉన్నారు, చేస్తున్నారు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు లాంటి పుణ్య పురుషుడు ఇక్కడ వచ్చి మన దేశంలో పుట్టారు. కాబట్టి మనం కూడా ఆ దేశంలో ఇక్కడే మనం ఇది చేసినప్పుడు మనం కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలను అవలంబించి అహింసలో ఇది చేసి హింసలు విడనాడి అన్ని రకాలుగా అందరూ కలిసిమెలిసి ఒక స్ఫూర్తిగా అందరి దగ్గర వెళ్ళి ఆయన పుట్టిన మన దేశానికి పేరు చేస్తారని మనం చేస్తున్నాం. కుప్పం మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డ్ నుండి దుర్వాసన వస్తుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డ్ మోడల్ కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డ్ గేటు బయటే చెత్తను పడేస్తున్నారని స్థానికులు జమున, చిన్మణి, పెరిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే గేటు బయటే చెత్త పడేస్తున్నారన్నారు. వర్షం పడితే డంపింగ్ యార్డ్ నుండి నీరు డీకేపల్లి చెరువుకు వెళ్లే మేము అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నిస్తే మేము అంతే అలానే చేస్తామని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఇది మొత్తం ఖాళీ ప్లేసే ఉండే డ్రైవర్లకు మాత్రమే అహంకారం ఎక్కి ఇట్లా చేస్తా ఉండేది. రికార్డింగ్ పనికిరాక చిన్న పిల్లలంతా ముక్కుని అదుం పట్టుకుని అదే సౌండ్ లైట్ పోస్తే గమనుండారా పోయకూడదంటే పోయకూడదు. ఇక్కడ அப்படி பேசி டக்குன்னு எடுத்து
ఉండే టైం ఉంది, లేని టైం ఉంది. ఒక ఆడికి వచ్చేది పోయేది. ఎవరైనా ఏమైనా చేస్తే కొద్ది దీంట్లో ఎవరికైనా తెలుస్తుందా? తెలిసేలే. దానికి ఇక్కడ పోయకూడదు అంటే పోయకూడదు. ఎక్కడో పోతారు వస్తారు మగవాళ్ళు పనులకు. మేము ఆడవాళ్ళు పోయేది వచ్చేది. ఎవరు మాకు దాటిప్పుకుంటారా? చిన్న పిల్లలు బడికి వాళ్ళు స్కూల్కి వెళ్ళటారా? వాళ్ళు ఎంచేపు అవి ముక్కుని అదుము పట్టుకుని పోతారు లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు. ఒక దినమా 2 దినమా కుక్కులేరా? ఒక 10 కుక్కులు వస్తుంది. చిన్నోళ్ళు ఎక్కడన్నా పోయేది? దీనికైనా ఓటు వేసేది? పోయకూడదంటే పోయకూడదు. ఇక్కడ చెత్త కుక్కలు ఎవరు ఏం చేస్తారో చేయని. కోర్టుకి వేస్తారో ఏని మేము పోతాము. ఎన్ని దినాలకు మేము ఉండేది? ఉప్పు ఫ్యాక్టరీ కడతామండ్రి, హీరో ఫ్యాక్టరీ కడతామండ్రి, డిఎఫ్ పొటాషియం అంతా చేస్తామండి. ఈ చెత్త కుక్కని చేసేకని ఎంత చేసిండేది? అదే టౌన్లో పోసింటే వాళ్ళు సేఫ్టీకి ఎట్లా చేసిండ్రా? పోయకూడదంటే పోయకూడదు. మేము ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడే మేము తరగలు పెట్టినాము. ఏం చెప్పి ఒక లోడ్ వస్తానే మేము మిషన్లు పెడతాము, ఊర్లకంతా ఊరేళ్ళు ఇస్తాము, కాంప్లెక్షన్ ఇస్తాము, మీకంతా ఎరువులు ఇస్తాము అని చెప్పి ఇట్లా గోల్మాల్ చేసి ఇట్లా పోతున్నాం. హీరో కంపెనీ పెడతాము, ఆ కంపెనీ పెడతాము, ఇంకా ఏ కంపెనీనో లేదు. ఇట్లా చేస్తారు ఎట్లా? ఈడు చెత్త కుప్పే అవసరం లేదు. ఇట్లాగానే పోస్తే మేము ఆడే అంతా మొత్తం బంద్ చేస్తాం. రాళ్ళు వేసి అడ్డు కడతాము. ఎవరు వస్తారో రాని కోర్టుకి వేస్తారా, కొండిపోయి మూస్తారా, ముయ్యి మేము పోతాం. మేము పోతాం. ఈ డ్రైవర్లను అడిగితే ఏం చేస్తారో చేసుకుంటా, మేము పోసేది ఇట్లనే. అంత దౌర్జన్యమా? ఎవరినాడు నువ్వేం చేసుకుంటావు చేసుకో, మేము మీడే పోసేది. ఎంత అవసరమా చెప్పా? ఎవరో కుక్కలు గిక్కలు ఖర్చు ఒక మనిషికి 1 లక్ష 2 లక్షలు అవుతుంది. మున్సిపాలిటీ భరిస్తుందా చెప్పు? అంతా మున్సిపాలిటీ మొత్తం నైట్ లో వస్తాము. ఇక్కడ అగ్గిని మండుతా ఉంటుంది. తూచా ఎవడన్నా కొత్త పిసికాడు ఏడిస్తే ఎవరు దానికి పొరుపు చెప్పు? ఉందండి. ఇది ఇబ్బంది చాలా. నేను ఆల్రెడీ చెప్పాను ముందే. చూస్తే ఇక్కడ చెరువు ఉంది. వర్షం పడ్డదంటే నీళ్లు నేరుగా చెరువుకి వెళ్తుంది. ఇందువల్ల మాకు చాలా ఇబ్బంది అండి. ఇది స్టార్టింగ్ పెట్టేటప్పుడు చెప్పారు మాకు ఉరాలు ఇస్తాము, యూరియా ఫ్యాక్టరీ వస్తుంది, అది ఇదని చెప్పి రోజు క్లీన్ చేస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు రాలేదు సార్. అది యాక్చువల్లీ చెప్పారు ఇక్కడి నుంచి లైట్ కూడా వేసిస్తాను, అన్నీ మీకు సౌకర్యాలు బాగుంటుందన్నారు. ఇప్పుడు చూస్తే చాలా ఇబ్బంది అండి. ఇది మంట పడితే 4 రోజులు మండుతుందండి. దీనివల్ల మాకు పొగ వస్తుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇది మేము చెప్పినాం ఆల్రెడీ. చెప్తే ఆల్రెడీ గోడ కూడా ఇరిగిపోయిందండి. మళ్ళీ వరకు రిలీజ్ చేసుకున్నారు. కట్టి కూడా ఇది క్లియర్ కాలేదండి. ఇప్పుడు నీళ్లు చెరువు మీద వాన పడిందంటే నేరుగా చెరువుకి నీళ్ళు అవుతుందండి. ఇందువల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతుందండి. ఇందువల్ల నీళ్లు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీని అయితే రెడీ చేసుకోవాలి సార్. లేదంటే మేము చాలా ఇబ్బంది చేస్తాము. ఇక్కడ వచ్చి చెత్తలు రాకూడదు, ఏదో కూడా రాకూడదు. లేదు మీరు చేసేది ఉంటే బయట ఎక్కడైనా వేరే జాగాలో వేసుకోండి. ఇక్కడ చాలా ఇబ్బంది సార్. మాకు పోవడం రావడం చాలా ఇబ్బందిగా ఉందండి. దీనివల్ల చెప్తే ఏవో ఒక అధికారి పట్టించుకోవట్లేదు. ఇది ఏమన్నా మాట్లాడితే మీరు ఏం చేస్తారో చేసుకుని అంటున్నారు. దీనివల్ల మీరు చూసుకోవాలండి. మున్సిపల్ అధికారులకు చెప్పండి. కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదండి. ఇది చాలా ఇబ్బంది చేస్తున్నారు. దీనివల్ల మీకు ఏమవుతుందో చేసుకోండి అంటారు. ట్రాక్టర్ వాళ్ళు చెప్తే కన్నా నేను అట్లనే పోస్తుంటారా పోయి మీరు ఏం చేస్తారో చేసుకుంటున్నారు. ఇందువల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ దౌర్జన్యం ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇట్లా చేస్తున్నారు. ఆల్రెడీ మేము చాలాసార్లు చెప్పాము కంప్లైంట్ ఇది, కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదండి. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది సార్. దీనివల్ల మాకు నీళ్లు కూడా తాగడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ఏ రోగాలు వస్తున్నాయి, కొత్తగా వస్తున్నాయి, మాకు అసలు అర్థం కాదు. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. చూసుకుని దీన్ని కొంచెం రెడీ చేసుకోవాలి సార్. మీరు ఇక్కడ వద్దు, ఇక్కడ రావాలంటే చాలా ఇబ్బంది అండి. మాకు 50 మంది ఉంటారు. డ్రింక్స్ కూడా చాలా తాగుతారండి. దీనివల్ల పట్టించుకుంటే ఎవరు పట్టించుకోరు సార్. తాగడం కానీ ఇక్కడ ఉన్న బాటిల్ అన్ని పాల్గొట్టేస్తారు. మాకు వెళ్తూ ఉంటే కాళ్ళు కూడా కూర్చుకునే పరిస్థితి ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవాలి సార్. దీన్ని ఎనీ టైం పోయేది వచ్చే చిన్న వాళ్ళకి దారి ఇదే దారి, అదే మాకు పోయే దారి లేదు. ఈ కుక్కులు పోయిపోయి ఇసుకొని చిన్న వాళ్ళు పోయేది వచ్చేద్దాం. ఆ కుక్కులు చిన్న వాళ్ళు పరిగితే ఊరికే ఉంటారు. వాళ్ళు ఏమయ్యేది అదే సార్ వాళ్ళ ఇంటి ముందు జరిగి మాదిస్తే అంటే సార్ ఊరికే ఉన్నట్రా. కాంపౌండ్లోగా పోసుకోవాలి చెత్త. బయట పోయేది ఏం రా కాంపౌండ్లోకి బయట వస్తామని చెత్త. ఈ రోజు ఇంతలోకి బయట వచ్చింది ఎవరు కండుకోలేదు. నేను చెప్తా ఉంటే జేసీపీ వస్తుంది, ఈ పొద్దు వస్తుంది, రేపు వస్తుంది అంటా ఉన్నారు. మాకు వేరే దావేనా చూపించాడన్నా మీరు ఏమన్నా పోసుకుంటారు. మా ఊరికి దావేలేదు. 50 ఇండ్లు ఉన్నాయి నలుగురు కానీ ఇట్లా. ఆ ఊరికి ఇదే దావా. చెత్త కుప్పి మాదిరి పోయేస్తే ఏం సార్ మేము నెగిటివ్ పొగులు ఇది కావాలని పోయి ముక్కులు మూసి పెట్టుకోపోవాలా. ఇప్పుడే చిన్నోళ్ళకి దీంట్లో పోతే జ్వరాలు అది ఇది వస్తుంది. ఎవరు భరించే సార్కి మటుకు అంత మటుకు తెలిసిందా?
చెప్పుకు తోలుతారు, ఎన్ని లోడ్లు తోలుతారు ఒక నాటికి, ఎంత ఇస్తారు వాళ్ళకి, లోగా ఎంత పోతామంది, బయట ఎంత నిలుపుతామని వాళ్ళు చెప్పేదా తోలే వాళ్ళ. మాకు చెత్త ఈడు పోయేనట్లుంటే మేము అక్కడే బొందు చేస్తాం, వాళ్ళు అక్కడే ఆడిన టౌన్లో ఆడిన పోసుకుంటాం. వదిలే సమస్య మటుకంటే లేదు. ఎన్ని రోజులన్నా కనిలేవు, చెత్త టౌన్లో వాసన కొట్టుకొని పోయిందిలే. ఫిల్టర్ చేస్తాము, మీకు ఏం ప్రాబ్లము వచ్చేదో అని చెప్పినారు. అప్పుడు అంతా వేసి అగ్గి పెడితే పొగ ఏడికిపోతుంది, ఊరంతా సుడుతుంది, అంతా రోగాలే వచ్చేస్తారు. వాన పడితే నీళ్ళంతా పోయి చెరువులో చేరుతుంది. ఎన్ని ఆవులు వస్తుంది చెరువుకి, అదంతా తాగేది ఆవులు. మనుషులు అదే నీళ్ళే తాగాల, ఆవులు అదే నీళ్ళే తాగాల. ఎట్లా బతుకుతారు జనాలు? ఎత్తుకుపోయి ఈ చెత్త అంతా, కుప్పంలో ఉండే చెత్త అంతా ఈడ ఎత్తుకొచ్చేస్తారు. కుప్పంలోనే వేసుకుంటే జనాలు బతుకుతారా చెప్పండి మీరే? ఆడే వేసుకోమని చెప్పండి సార్, ముందేగా ఆడ ఇది ఉంది కదా బస్ స్టాండ్, ఆడే వేసేయమని చెప్పండి. అప్పుడు వాళ్ళకి ఎట్లుంటుందో ఈడుండే వాళ్ళకి కూడా అట్లే ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.